ఒక పక్క చిరంజీవి గారికి బ్లాక్ బస్టర్ ఇస్తున్నారు, ఇంకొక పక్క మిగతా హీరోలందరిని కూడా బ్యాలెన్స్ చేస్తూ వెళ్ళారు. బాలకృష్ణ గారు ఉన్నారు, ఆయన కాంబినేషన్ కూడా మంచి హిట్ పడ్డాయి. ఇప్పుడు బంగారు బుల్లోడు, ఎస్, తర్వాత పెద్దన్నయ్య, తర్వాత ఎన్నో ఉన్నాయి. ఆయన బాలగోపాలుడు, ఆయనకి హిట్స్ ఇచ్చాం. ఇటు నాగార్జున గారికి అలో బ్రదరు, ఇంకా ఇద్దరే, విక్కీ దాదా, అన్ని హిట్స్ ఆల్మోస్ట్ మ్యూజికల్గా. తర్వాత వెంకటేష్ గారికి ఫస్ట్ శత్రువు, అక్కడ నుండి మళ్ళీ నువ్వు నాకు నచ్చావు, అక్కడ అలా. తర్వాత తరుణ్ వచ్చాడు, యంగ్ స్టార్ వచ్చాడు తరుణ్ నుండి కొత్త రకమైనటువంటి ఒక న్యూ ట్రెండ్ ఆఫ్ మ్యూజిక్ క్రియేట్ చేస్తాను. నువ్వే కావాలంటే వేరే ట్రెండ్ మ్యూజిక్ టోటలీ మిలీనియం. నువ్వే కావాలి పాటలు అంటే ఏడుస్తున్నారు అంతే కదా థియేటర్లో. అంటే అది పాటలు కూడా దానికి వేరే స్టైల్ చేశాను అసలు. మిలీనియం ఇయర్కి వేరే కొత్త, అసలు మ్యూజిక్లోనే వేరే కొత్త ఫ్లేవర్ చూపించాలి అన్నట్టు అనుకున్నాను. బట్ నాకు జరగలేదు అది. అన్ని ట్యూన్స్ చేశా, ఎక్కలేదు మా వాళ్ళకి. విజయభాస్కర్ గారు డైరెక్టర్కి, రవికిషోర్ గారికి. సరే ఈ స్టైల్ ఎలాగో ఇది చేయబట్టే ఇంకా సూపర్ హిట్ అయ్యాను. నేను మంచి హిట్ అయింది నాకు. మ్యూజిషియన్స్కి ప్లస్ సింగర్స్కి వీళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపో అవుట్పుట్ మీద చూపిస్తూ అంటారు. చాలా కాలం తర్వాత బాలు గారిని కాదని ముంబై నుంచి సింగర్స్ని తేవటం, ఈ జర్నీలో కొంత అలజడి, కోటి గారి దగ్గర కొన్ని విషయాలు బాలు గారికి కోటి గారికి కొన్ని జరిగినాయని, లేకపోతే పలానా సింగర్కి పలానా కోటి గారికి జరిగినాయని, కొందరిని ఎంకరేజ్ చేస్తారు, కొందరిని తొక్కేస్తారని. ఇట్లాంటివి వచ్చినప్పుడు మీ మైండ్ సెట్ ఎలా ఉండేది సార్? ఏమి లేని కాడ ఏదైనా వచ్చినప్పుడు మేము అవన్నీ పట్టించుకుంటేమా అసలు మ్యూజిక్ చేయలేము. అసలు అర్థమైందా? ఈ డిస్టర్బెన్స్ ఏది పెట్టుకోం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మాకు అందరూ కావాలి, అందరినీ ఎంకరేజ్ చేయాలి. అఫ్కోర్స్ బాలు గారు అన్ని పాటలు ఆయనే పాడతాడు. అప్పుడు మేము మనం తెస్తాం ఒకసారి. తర్వాత లేటర్ ఆన్ ఏంటి, అందరూ బాంబే సింగర్లంతా వచ్చి పాడారు. ఎవరు పాడినా హిట్టే కదా సాంగ్ ఇస్ హిట్. అది ఆయన పాడాడు ఈయన పాడిన ఎవడు కాదు, అందరికీ అవకాశాలు రావాలిగా. ఇప్పుడు నేను ఒకటే స్టైల్ అవ్వకూడదు, మళ్ళీ మొనాటనస్ అవ్వకూడదు. అన్ని బాలుగారు పాడుతున్నారు, ఒక చేంజ్ ఉంటుంది కదా అని బాబా సైకిల్తో పాడించాం. ఇది రూపు తెరా మస్తానా చిరంజీవి గారి మీద. ఇప్పటికీ అది బాక్స్ ఆఫీస్ హిట్. అది వై దట్? అది బాలుగారు పాడచ్చు, ఆయన బ్రహ్మాండ పాడతాడు. ఒక కొత్త వాయిస్ కొత్తగా రావడంలో అది కొత్త న్యూ ఫ్లేవర్ని ఇచ్చింది. చిరంజీవి గారి మీద కొత్త స్టైల్, ఆయన డాన్సింగ్కి డిఫరెంట్గా అనిపించిన పాట. అలాగే కైలాష్ గారితో పాడించాం, ఇది జయజమ్మ పాట, అది అంత రీచ్ అయింది. అలాగే కుమార్ షాను తోటి అది వెన్నలేదు వేకువేదు నీకు తెలుసా మరి నువ్వు నాకు క్లైమాక్స్ సాంగ్. మల్లీశ్వర్లో నీ నవ్వులే మల్లెల్. సో దిస్ ఆల్ ఆ పాడటం వల్ల కొత్తదనం వచ్చింది పాట, న్యూ ఫ్లేవర్ అంతే. అంతేగాని బాలు గారికి అప్పుడు కోపం వచ్చేది వాళ్ళతో పాడుతున్నాం అని. ఒకసారి నేను ఓపెన్గా అడిగేసాడు ఏంటంటే, ఎందుకు బాబా సైకిల్ పాడాలి, వేరే సంగతి మేము పాడినాము. గురూజీ ఊరికే ఒక చిన్న ట్రయల్, అర్థం భాష లేదు ఏమీ లేదు, అర్థం పాడిస్తావు నువ్వు. లేదు గురూజీ అది అయిపోయింది. ఆయనకి చాలా కోపం. అలాగే ఉదిత్ పాడినా కూడా, శంకర్ మహాదేవను, ఎందుకు జయసుదాస్ గారు పాడినా కూడా ఒప్పుకోడు ఆయన. అప్పటికి మేము ఆ రోజులు జయసుదాస్ గారికి ఓన్లీ పేతా సాంగ్స్, ఆయనకి ఒక స్టైల్ ఆఫ్ ఉంటుంది కదా సింగింగ్, అయ్యా పాడించేవాళ్ళు ఆయనతోటి. దానికి కూడా ఆయన కొంచెం ఒకలాగా మోహన్ బాబు గారు సినిమాలు ఎక్కువ పాడించారు అనుకుంటు కదా. మోహన్ బాబు గారు ఆయనే ఎక్కువ జయసుదాస్ గారు పాడించాడు. అవును, అదో కొత్త ఫ్లేవర్ తెచ్చాడు ఆయన కూడా. జయసుదాస్ గారు లేకపోతే తెలుగులో ఆయన ఎక్కువ ఏం లేదు ఆయనకి, కేవలం మోహన్ బాబు గారి వల్ల చాలా పాటలు పాడాడు. ఆ వాయిస్ సిల్కీ వాయిస్, ఓ మై గాడ్. అసలు ఆ మైక్లో పాడుతుంటే హాల్ నిండిపోద్దాం, అలాగా థియేటర్ నిండిపోద్ది ఆ వాయిస్. అఫ్కోర్స్ బాలు గారు కూడా మైక్ దగ్గర వెళ్ళి పాడితే అమ్మో అమ్మో మహానుభావులు వాళ్ళు. అయితే నాకు ఇప్పటికీ ఆ టైంలో మీరు వచ్చిన టైంలో ఏదైనా వ్యాక్యూమ్ ఉండి వచ్చారంటే ఓకే, బట్ అప్పటికే దిగ్గజాలు ఉన్నారు. ఇళయరాజా గారు ఉన్నారు, చక్రవర్తి గారు ఉన్నారు, ఇళయరాజా గారు ఉన్నారు, ఎంఐఎంఏలు ఉన్నారు, ఇండస్ట్రీని మొత్తం కుదిపేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మధ్యలో మీరు వచ్చి ఎదగటం అంటే అది నిజంగా భగవంతుడు ఆశీస్సులు, మా నాన్నగారు మా అమ్మ వాళ్ళ దీవెనలు. అంటే అది ఆ టైం మా కోసం కేటాయించాడు దేవుడు. ఇప్పుడు ఇళయరాజా పెద్ద గ్రేట్ కంపోజర్ ఉన్నా కూడా ఆయనకి ఏమో తగ్గలేదు. మేము ఆయన పక్కనే వచ్చాం అంతే కదా. ఇప్పుడు రేస్ వెళ్తున్నప్పుడు ఒకడు వెళ్తుంటే ఆడు పక్కనోడు వెళ్తేనే ఎవడు ఫస్ట్ సెకండ్ తెలుస్తుంది, అంతేందా? అలా ఆయన పక్కనే కొట్టుకుంటూ వెళ్ళాం ఆయన అంతే. అప్పటికే ఆయన ప్రూవ్డ్ ఎన్నో హిట్లు ఇచ్చారు, ఆయన కాదని మీ దగ్గరికి అవకాశాలు రావటం అంటే అది
ఇది చిరంజీవి గారి దగ్గర నుండి మాకు అందరూ బాలకృష్ణ గారు అందరూ మాకు, వెంకటేష్ గారు, నాగార్జున గారు అందరూ మాకు, అంటే రాజ్కోటి ఒక ఆ రోజుల్లో ఒక ఇది అనమాట, కాంపిటేటివ్గా వెళ్తూ ఉండేవాళ్ళు సార్. ఇప్పుడు స్టార్స్ అయినా ఒక సినిమా పోటీ, చిరంజీవి గారు అది చేశారు, నేను ఇది చేయాలని బాలకృష్ణ గారు, లేకపోతే నాగార్జున గారు చేశారు, వెంకటేష్ గారు చేయాలని, వీళ్ళు పోటీ ఉంటేనే కదమ్మా. ఇప్పుడు మాకు పోటీ ఇళయరాజా గారు ఉన్నారు కదా, అది ఉండడం బట్టే మాకు ఇలా మ్యూజిక్ పుట్టింది. లేకపోతే ఎవరు పోటీ లేదనుకో, ఇక మేము కూర్చొని మేము కొట్టింది మ్యూజిక్ అంటే కదా. ఇళయరాజా గారు ఉన్నట్టు ఆయనకి ధీటుగా చేయాలరా, ఆయనకి రీచ్ అవ్వకపోయినా కొద్దిగా ఆయన పక్కన వెళ్ళాలి అని చేశాం. భగవంతుడు నిజంగా, మా ప్రేక్షకులు నిజంగా, ఆడియన్స్ మమ్మల్ని ఎంతగానో ఆదరించారు. ఫిలిం ఇండస్ట్రీ ఆదరించింది, అందరు హీరోలు ఆదరించారు. మమ్మల్ని ఈరోజు ఈ స్థాయికి మేము ఉన్నామంటే కష్టపడ్డాం. అవును, ఓవర్ నైట్ కాదు, రాత్రింబౌళ్ళు కష్టపడ్డాం తెచ్చుకోండి. ఈరోజు నా పాటలు వినండి, మా పాటలు రాజ్కోటి సాంగ్స్ వినండి, హెడ్ఫోన్ వేసుకుని వినండి. మీరు అసలు ఎంత డీటెయిల్డ్గా వర్క్ చేసాం. ఆర్గనైజేషన్ కానీ, ఆ ప్రెజెంటేషన్ కానీ. నేను కంపోజిషన్ పట్టించుకోను, నేను ఎక్కువగా ట్యూన్ ఓకే డైరెక్టర్ వెళ్ళిపోయిన తర్వాత ఇంకా దాని ప్రెజెంటేషన్ గురించి ఎక్కువగా వర్క్ చేస్తాను. అందుకని అంతమంది ఆర్కెస్ట్రా పెట్టుకొని వాళ్ళతో కూర్చొని వర్క్ చేసి ఎన్నెన్నో అనుకొని చేస్తాం. అన్నీ జరిపించాడు భగవంతుడు నిజంగా.